సో ఐటమ్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్ అబ్బాయిలు అందరూ ఉన్నారు కాబట్టి. సో ఐటమ్ సాంగ్ అనగానే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్ములా ఎప్పటి నుంచో ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్ అనేది ఒకటి ఉండాలి జనరల్గా. బట్ అవుట్ అండ్ అవుట్ ఈ మధ్య థ్రిల్లర్స్లో చూస్తుంటే సాంగ్సే ఉండట్లేదు, అంటే ఐటమ్ సాంగ్ అనేది పర్టికులర్గా ఉండట్లేదు. బట్ ఇది పెట్టడానికి ఏంటి, ఒక ఫోర్స్ఫుల్గా ఏమైనా థాట్ ఉందా మీకు, ఇది ఇలా పెట్టాలి కమర్షియల్ సినిమా అంటే? మీరు కలియుగ మూవీ సాంగ్స్ విన్నారండి? విన్నానండి. ఏ సాంగ్స్ ఉన్నాయండి? ఇప్పుడు అంటే మాకు మాత్రం రివ్వున ఎగిరే గొప్ప తప్ప ఏం గుర్తురావు సడన్గా అడిగితే. అది కలియుగం సాంగ్ కాదండి, ఇది జానకి వెయిట్ శ్రీరామ్ సాంగ్. అది ఓకే. కలియుగం మూవీలో జోజో లాలి అమ్మ అనే ఒక సెంటిమెంట్ సాంగ్ ఉంటుంది, మదర్ సెంటిమెంట్. నీ వలనైనా ఒక లవ్ సాంగ్ ఉంటుంది, మెలోడీ. కలియుగం అనే థీమ్ సాంగ్ ఉంటుంది, తేరే మర్జన్ అనే లవ్ ఐటమ్ సాంగ్ ఉంటుంది. సో ఇన్ని సాంగ్స్ పెట్టుకొని మీరు సాంగ్స్ ఏమి ఉండవు అనేది ఎట్లా? ఇప్పుడు ఎన్ని సబ్జెక్టులు ఉన్నా బయాలజీ దగ్గరే అబ్బాయిలు కనెక్ట్ అవుతారు, అలాగే కొన్ని వాటికే మేము కనెక్ట్ అవుతాం జనరల్గా. కనెక్ట్ అయ్యావైతే ఓకే. సో నాకు ఇంకా పడలేదేంటో అనుకున్నాను స్టార్ట్ అయిన తర్వాత. పర్లేదు, ఓకే. మేలుకుంటాం. సో నెక్స్ట్ నగరంలో అన్నారు కదా. అవును. సో ఇప్పుడు ఇది కలియుగం, ఇది పట్టణమా నగరమా? భాగ్యనగరం అంటారా? ఇది నగరం. ఇది నగరం. ఇప్పుడు మనం ప్రజెంట్ కూర్చున్నది నగరం. సో ఇప్పుడు ఆయన మరి ఆ రివ్వునెగిరే గువ్వ పాట ఏమన్నా ఇక్కడ పాడతారా, లేదు నగరం వచ్చినప్పుడే పాడతారా? అది ఆయన అడగాలండి. ఒకసారి పాడమనండి ఆ ప్రమోషన్. కాదు, ఇంత మంచిగా చక్కగా జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు దాంట్లో నేను పాడితే అందరు వెళ్ళిపోతారు. అలాగే చెప్తారండి, లోపల ఇన్ని తిట్టుకుంటారు. అదే మా కలియుగం. అందుకే ముందుకు ఒక షేడ్ వెనకాల ఒక షేడ్ అని చెప్పింది. అయితే ఫస్ట్ డైరెక్టర్ గారితో పాడిద్దాం. మీకు మనశ్శాంతి వద్దండి, నేను పాడితే మీరు ఎవరు సరిగ్గా ఉండలేరు అసలు. ఓకేనా? క్వశ్చన్స్తో వెళ్ళిపోదాం, బాగున్నాయి.